శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇది ఇప్పుడే ఈ క్షణమే విను. సరిగ్గా 1 గంటలో నువ్వు ఊహించని మార్పు వస్తుంది తల్లి. అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి 1 గంటలో మనకు ఏం అద్భుతం జరుగుతుంది? బాబాగారు అసలు ఈ సందేశాన్ని ఎవరిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసులో నువ్వు ఆశగా ఏదైతే జరగాలి, కావాలి అని అడుగుతూ ఉన్నావో అది అలానే జరిపిస్తాను. వెంటనే ఇది విను. సరిగ్గా 1 గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులో వస్తుంది బిడ్డ. శ్రద్ధగా, మనస్ఫూర్తిగా నీ సాయి చెప్పేది విను. నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది పూర్తిగా చెబుతాను. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను తల్లి. నువ్వు ఊహించని అద్భుతాలు కూడా జరిపిస్తాను. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని మాత్రం దిగులు పడకు. నీకు నేనున్నాను బిడ్డ. కొన్ని నిజాలు, కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలని నీ నీడలా నీ వెంట నేనున్నాను. నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను. నీకు రక్షక కవచంలా మారుతాను బిడ్డ. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. చిన్న పిల్లల లాంటి మంచి మనసు తల్లి నీది. అందుకే ఏది వచ్చినా తట్టుకోలేకపోతున్నావు. కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను. నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసేలా చేస్తాను. నీ బాబా అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు ఏంటి అనేది తెలుసుకో తల్లి. నీకు చాలా సమయం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించు. ఎందుకంటే నీ కష్టాలన్నీ ఫలించబోతున్నాయి బిడ్డ. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి జీవితం దొరకబోతోంది. నీ ప్రశాంతతను పోగొట్టాలనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను తల్లి. నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు అదే పనిగా పెట్టుకొని ఉన్నారు. నువ్వు దిగులు పడకమ్మా. వాళ్ళందరినీ నేను సరిచేస్తానులే. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు ఎదురు చూసే కొన్ని మంచి వార్తలు నీ చెవిన పడేలా చేస్తాను. నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. కాస్త ఆలస్యమైనా సరే అది తప్పకుండా నిన్ను చేరేలా చేస్తాను బిడ్డ. ఆలస్యం అమృతం అని తెలుసుకో. గొప్ప వరాలు నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకైనవి నీ చెంత చేరుస్తాను. చూడు తల్లి, కన్నీరు పెట్టుకుంటే ఏదీ కూడా మారదని తెలుసుకో. అలాంటప్పుడు ఎందుకు తల్లి ఆ కన్నీరు నీకు? పూర్తి నమ్మకంతో ఉండు.
అప్పుడే నీ జీవితం బంగారుమయమవుతుంది. అర్థమైంది కదా? ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు నీ బాబా ఉన్నాడు తల్లి. భయపడాల్సిన పని లేదు. నీకు అంతా శుభం చేస్తాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాగారు ఈరోజు సందేశం కాదండి, ఒక అభయం ఇచ్చారు తన బిడ్డలకి. మీకు కావాల్సింది తప్పకుండా మిమ్మల్ని చేరుతుంది, అలా చేర్చే బాధ్యత నాది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మీకేదైనా కీడు తలపెట్టే వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు వాళ్ళపైన పగ తీర్చుకునే అవకాశం రాకపోతే, అది చేత కాకపోతే కాలమే సమాధానం చెప్తుందండి. భగవంతుడు వదలడు. అందుకే బాబాగారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, ఒకవేళ మీకు చెడు చేసినా సరే వాళ్ళు చెడిపోవాలని మీరు కోరుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మాలో తెలుసుకోండి అని. ఎందుకంటే మీకు చెడు చేసిన వాళ్ళని వదిలేస్తాడని దాని అర్థం కాదండి. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి అని సాక్షాత్తు ఆ భగవంతుడే చూసుకుంటారు. తన బిడ్డల జోలికొస్తే ఊరుకుంటారా చెప్పండి? ఏ తండ్రి కూడా ఊరుకోడు. అలాగే బాబాగారు తన బిడ్డలకి ఏ చిన్న కష్టం వచ్చినా సరే, దానికి మనకంటే ముందు బాబాగారు దాని ముందు నిలబడతారండి. ఒకవేళ ఆయన కన్ను కప్పి ఏదైనా కీడు మీకు తలపెట్టారంటే, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తాడో మీరు ఊహించరండి. అటువంటి శిక్షను వాళ్ళకు విధిస్తాడు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది ఫ్రెండ్స్. అంతవరకు మీరు దానిని వదిలేసి మీరు ప్రశాంతంగా జీవించండి. మీరు ఏవైతే కోరుకుంటూ ఉన్నారో, ఎలా అయితే మీ జీవితం ఉండాలనుకుంటూ ఉన్నారో, ఒక్కొక్కటిగా అవన్నీ తీరుస్తానని బాబాగారు ఈరోజు తన బిడ్డలందరికీ హామీ ఇస్తూ ఉన్నారండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ఏదైనా కోరిక కోరినప్పుడు బాబాగారి పైన అపనమ్మకంతో ఉండద్దు. ఖచ్చితంగా బాబాగారు నాకు అది ఇస్తారు అని నమ్మండి. తప్పకుండా ఇచ్చి తీరుతారండి. ఎందుకంటే ఆ తండ్రి ఒక్కసారి మాట ఇస్తే, ఒక్కసారి తన బిడ్డలుగా స్వీకరిస్తే వాళ్ళకి ఎలాంటి కష్టం రానివ్వరు. అందమైన భవిష్యత్తును వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్. శ్రద్ధ సబూరితో ఉండండి. ప్రతి బాబా బిడ్డకి మంచి భవిష్యత్తు కలుగుతుంది, సరేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.